Welcome to GVS Study Circle. Question number 76. The median of the data 5, 3, 10, 7, 2, 9, 11, 2, 6 is option 1 5, option 2 6, option 3 10, option 4 2. సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ డేటా రాద్దాం. 5, 3, 10, 7, 2, 9, 11, 2, 6. ఇప్పుడు ఈ డేటాని అసెండింగ్ ఆర్డర్లో పెడదాం. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్. స్మాల్ 2, 2, 3, ఇక్కడ 2 2s, ఇక్కడ 2 ఇక్కడ 2, 3 5 6 7 9 10 11. ఇప్పుడు మనకి మీడియన్ అడిగారు. మీడియన్ అంటే మిడిల్ మోస్ట్ వాల్యూ. ఇప్పుడు లాస్ట్ క్యాన్సిల్ చేస్తుంటే మధ్యలో ఏ వాల్యూ వస్తుందో అది మీడియన్. 2 ఇవన్నీ క్యాన్సిల్ చేస్తే మధ్యలో 6 మిగిలింది. సో మీడియన్ ఈక్వల్ టు 6. ఒకవేళ 2 నెంబర్స్ మిగిలినాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 5, 6 మిగిలినాయి అనుకో, మధ్యలో క్యాన్సిల్ చేశాక యావరేజ్ ఆఫ్ 5, 6 అంటే 5 + 6/2 ఎంత ఆన్సర్ వచ్చింది కదా, అది మీడియన్ అయింది. ఇక్కడ మనకి 1 వాల్యూ ఉంది కాబట్టి మీడియన్ ఈక్వల్ టు 6. ఇప్పుడు ఇది ఏ ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ 2 6. Question number 77. Pie diagram consists of option 1 circles, option 2 sectors, option 3 rectangles, option 4 triangles. దీని సొల్యూషన్ ఇస్తున్నాం. పై డయాగ్రామ్లో ఏముంటాయని అడిగారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పై డయాగ్రామ్ అనుకుందాం. వాల్యూస్ ఇస్తారు. అంటే ఇవేంటివి? సెక్టార్స్ అని. ఈచ్ దాంట్లో సెక్టార్స్ ఉంటాయి. ఒకవేళ అదే బార్ గ్రాఫ్ అనుకో, రెక్టాంగిల్స్ ఉంటాయి బార్ గ్రాఫ్ అయితే. ఇక్కడ మనకి పై డయాగ్రామ్ అడిగారు కాబట్టి పై డయాగ్రామ్ కన్సిస్ట్ ఆఫ్ సెక్టార్స్. ఇది ఏ ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ 2 సెక్టార్స్. Question number 78. Mid values are used to calculate. Option 1 mean, option 2 mode, option 3 median, option 4 range. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 1 మీన్ అని. మీన్కి ఫార్ములా సిగ్మా fi xi సిగ్మా fi. ఇక్కడ xi అంటే మిడ్ వాల్యూస్. నెక్స్ట్ ఆప్షన్ 2 మోడ్ అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూ. ఇక్కడ మిడ్ వాల్యూస్ యూజ్ లేదు, ఇక్కడ మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూస్. మీడియన్ అంటే మిడిల్ మోస్ట్ వాల్యూ. ఇక్కడ కూడా మిడ్ వాల్యూస్తో సంబంధం లేదు. ఆప్షన్ 4 రేంజ్ అంటే మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. దీనికి కూడా మిడ్ వాల్యూస్ అసలు, బట్ మాకు మీన్కి మిడ్ వాల్యూస్ కావాలి. సో మిడ్ వాల్యూస్ ఆర్ యూజ్డ్ టు క్యాల్కులేట్. ఆప్షన్ 1 మీన్. Question number 79. In triangle ABC, DE parallel BC, AD equal to x, DB equal to x minus 2, AE equal to x plus 2, EC equal to x minus 1. Then x is option 1 -4, option 2 4, option 3 8, option 4 10. గివెన్ రాసుకుందాం. ఫస్ట్ AD equal to x, DB equal to x minus 2, AE equal to x plus 2, EC equal to x minus 1.
అంటే ఏడి వాల్యూ ఎక్స్, డిబి వాల్యూ ఎక్స్ మైనస్ 2, ఏఈ వాల్యూ ఎక్స్ ప్లస్ 2, ఈసీ వాల్యూ ఎక్స్ మైనస్ 1. ఈ ట్రయాంగిల్లో డిఈ ప్యారలల్ బీసీ అన్నారు. డిఈ ప్యారలల్ బీసీ ఇది మనకు గివెన్. దీన్ని బట్టి మనం బీపీటీ థీరం, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ద్వారా మనకు తెలుసు ఏఈ బై ఈసీ ఈక్వల్ టు ఏడి బై డిబి బై బీపీటీ. బీపీటీ అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. దాని ద్వారా ఏఈ బై ఈసీ ఈక్వల్ టు ఏడి బై డిబి. ఏఈ అంటే ఎక్స్ ప్లస్ 2, ఈసీ అంటే ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు ఏడి వాల్యూ ఎక్స్, డిబి ఎక్స్ మైనస్ 2. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఇది చూస్తుంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ వాల్యూ ఎక్స్, బి వాల్యూ 2. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 హోల్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 4. బోత్ సైడ్స్ మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. మైనస్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 4. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 4. ఇది ఏ ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ 2 4. క్వశ్చన్ నెంబర్ 80. ఆఫ్ ద గివెన్ parallel lines are option 1 2x plus 3y equal to 6, 8x plus 12y equal to 9. Option 2 x plus y equal to 7, x minus y equal to 1. Option 3 2x plus y equal to 7, 3x minus y equal to 7. Option 4 x plus 2y equal to 4, 2x plus 4y equal to 8. ఇప్పుడు దీని సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ ప్యారలల్ లైన్స్ కండిషన్ చూద్దాం. ప్యారలల్ లైన్స్ కండిషన్. ప్యారలల్ లైన్స్ ఎలా ఉంటాయంటే a1 by a2 ఈక్వల్ టు b1 by b2 నాట్ ఈక్వల్ టు c1 by c2. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చెక్ చేసుకొద్దాం. ఆప్షన్ 1 2x plus 3y equal to 6, 8x plus 12y equal to 9. ఇప్పుడు a1 by a2 చూద్దాం. a1 by a2 ఈక్వల్ టు 2 by 8. 2 టేబుల్ 8లో 2 టేబుల్ 2లో 1 times, 8లో 4 times, 1 by 4. b1 by b2 చూద్దాం. 3 by 12. 3 టేబుల్ 3లో 1 time, 12లో 4 times, 1 by 4. c1 by c2 చూద్దాం. ఇప్పుడు 6 by 9. 3 టేబుల్ 2 times 6లో 3 టేబుల్ 3 times, 2 by 3. అంటే ఇప్పుడు మనకేమొచ్చింది a1 by a2 ఈక్వల్ టు b1 by b2 నాట్ ఈక్వల్ టు c1 by c2. అంటే 1 by 4 ఈక్వల్ టు 1 by 4 నాట్ ఈక్వల్ టు 2 by 3. ఇది ఓకే. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ x plus y equal to 7, x minus y equal to 1. ఇప్పుడు a1 by a2 చూద్దాం. a1 by a2 1 by 1 equal to 1. b1 by b2 equal to 1 by minus 1. ఇక్కడ minus 1 equal to minus 1. c1 by c2 చూద్దాం. 7 by 1 equal to 7. ఇక్కడ వచ్చింది a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2 నాట్ ఈక్వల్ టు c1 by c2. దేర్ఫోర్ a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2 నాట్ ఈక్వల్ టు c1 by c2. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ చూద్దాం. 2x plus y equal to 7, 3x minus y equal to 7. ఇప్పుడు a1 by a2 a1 2, a2 3, 2 by 3. b1 by b2 1 by minus 1
అంటే -1 అనమాట. C1/C2 7/7 = 1. ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ కూడా అంతే. A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2. ఇప్పుడు 4th ఆప్షన్ చూద్దాం. x + 2y = 4, 2x + 4y = 8. A1/A2 అంటే 1/2. B1/B2 = 2/4 అంటే 1/2. C1/C2 = 4/8 = 1/2. ఇక్కడ ఏమొచ్చింది, A1/A2 = B1/B2 = C1/C2. మనకి ఇప్పుడు కావాల్సింది ప్యారలెన్స్. ప్యారలల్ కండిషన్ ఏమనుకున్నాం, A1/A2 = B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2. ఇది ఇప్పుడు ఏ ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ 1 A1/A2 = B1/B2 నాట్ ఈక్వల్ టు C1/2. 2, 3 ఆప్షన్స్ A1/A2 ఏది ఈక్వల్ కాదు. 4th ఆప్షన్ అన్నీ ఈక్వల్. కానీ మనకు కావాల్సింది A1/A2 = B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2. సో ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్.